మెగా కుటుంబ సభ్యుల్లో అత్యంత ప్రజల్లో ఆదరణ పొందిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఇటు సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రోజురోజుకి ఆయనకి అభిమానులు పెరిగిపోతున్నారు. జనసేన పార్టీ తరపున 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. నిత్యం రాజకీయాల కార్యకలాపాలతో ఫుల్ బిజీగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ ఔరనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా కుటుంబ సభ్యులు చాలామందికి ప్రాణం అనే విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట డిప్యూటీ సీఎం గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్కి ఇప్పటికే చాలా గిఫ్ట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా రామ్ చరణ్ గిఫ్ట్ ఇవ్వడంతో ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాలే కాకుండా తాను కమిట్ అయిన సినిమాలో కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేశారు. ఇటీవలే హరిహర వీరముల సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే అంటే సెప్టెంబర్ 20వ తేదీన ఓజీ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు.